హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన నాటుకోడి చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. విలేజ్ స్టైల్లోని మన పొడి కారం వాడకుండా చక్కగా కర్రీ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీకి, మినపగారెలతో తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ. నేను 1/2 కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి ముందుగా నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేయించుకోండి. ఈ నాటుకోడి చికెన్ని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జారు, చిన్న జారు తీసుకోండి. ఇందులోనే మిరియాలు 1/2 టీ స్పూను, లవంగాలు ఒక 5, యాలకులు ఒక 2, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, గసగసాలు 1 స్పూను, అలాగే ఎండి కొబ్బరి ముక్కలు ఒక 3 స్పూన్లు వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని చక్కగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ జార్ మీద మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, మంచి మసాలా తయారైపోయింది. ఈ మసాలా వల్ల మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మన మసాలా పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. నేను ముందుగా ఎండుమిర్చిని చక్కగా అంటే ఒక 30 తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా వాటర్లోనే నానబెట్టుకోండి. ఎండుమిర్చిని 1 గంట సేపు నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఈ ఎండుమిర్చి కారం వేసుకొని మనం చక్కగా ఈరోజు నాటుకోడి చికెను తయారు చేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసి ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, మన కర్రీకి కావాల్సిన కారం రెడీ అయిపోయింది. ఈ కారం వేసుకొని చేసుకోండి ఒక్కసారి, మీరు చాలా బాగుంది అంటారు. ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. ఇలాగా గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. కొంచెం మనం నాటుకోడి చికెన్కి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు ఆకులు తీసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయని బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చక్కగా ఉల్లిపాయని వేపుకోవాలి. చూడండి, ఒక్క 10 నిమిషాల తర్వాత చక్కగా నాకు ఉల్లిపాయ బాగా వేగింది. చూడండి, ఈ విధంగా వేగినప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, కారం, ఇది కూడా వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలపండి. ఒకసారి చక్కగా వేగింది కదా. ముందుగా మనం నాటుకోడి చికెన్ శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. నాటుకోడి చికెన్ వేసిన తర్వాత చక్కగా గ్యాస్ని హైలో పెట్టి ఒక్క 2 నిమిషాలు వేపండి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంటే చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు. చూడండి, ఆయిల్ కూడా ఇలా వచ్చింది. చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అంటే గ్యాస్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఇలా చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మన మసాలా పేస్ట్ని చేసి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలపండి. గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా మసాలా పేస్ట్ ఈ ముక్కలకి అంతా పట్టేలా కలపండి. చూడండి, బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. మిక్సీ జార్కి అంటుకుంది కదా, చక్కగా మిక్సీ జార్లో వాటర్ పోసి ఈ కర్రీలో వేసుకోండి.
అంటే ముక్కలు ములిగే వరకు చక్కగా నీళ్ళు పోసుకోండి. కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలండి, ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది. ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా కూరని ఉడికించుకోండి. నాకైతే 40 నిమిషాలు టైం పట్టింది ఉడకనాకి. నాటుకోడి చికెన్ కొంచెం ఉడకనాకి ఎక్కువ టైం పడుతుందండి, చూసుకొని ఉడికించుకోండి. 40 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. చూడండి ఉడికిపోయింది. చేతితో ఈ విధంగా అంటే చక్కగా మెత్తగా అవుతుంది. అంటే మనకి ముక్క ఉడికిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా ఉడకాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. పిల్లలు ఎప్పుడు చికెన్ మీద అంటే చికెన్ కావాలి అంటారు, వాళ్ళు నాటుకోడి తిన్నాక ఇష్టపడరు. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేశారనుకోండి చాలా బాగుంది అంటారు, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం కర్రీని. ఇది రైస్లోకి, రోటీకి, మనం మినపగారెలతో తిన్నామంటే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు చేసేదానికంటే అంటే ఎప్పుడు పొడి కారం వేసుకొని చేసుకుంటాం, ఇలా ఒకసారి ఎండుమిర్చి నానబెట్టి ఇలా కారం చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు మీరే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.